షాలేం రాజు గారు మల్లెపూల విషయంలో వారు చాలా తక్కువే మాట్లాడారు. వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదంటాను నేను. కారణము క్రైస్తవ స్త్రీలను, వారి మర్మాంగాలను, పాస్టర్ గారి యొక్క చెల్లెని, అక్కని, భార్యను, చివరికి తల్లిని కూడా విమర్శించిన వారు ఎందరో. అలాగే యేసుక్రీస్తు తల్లి అయిన మరియను ఎంతమందితో పడుకుంటే యేసుక్రీస్తును కన్నది అని అడిగిన మతోన్మాదులు, దుర్మార్గులు ఎందరో. ఆ వ్యాఖ్యలతో పోలిస్తే ఈ వ్యాఖ్యలు చాలా చిన్నవే. ఇప్పుడు మహిళా సంఘాలని ప్రశ్నిస్తూ ఉన్నాను కదా, కేవలం మల్లెపూల కొరకే మీరు ఎంత గుండెలు బాధేసుకుంటా ఉంటే, మరి మణిపూర్లో స్త్రీలను వివక్షను చేసి నడిపించినప్పుడు ఏమైపోయినాయి మీ యొక్క మహిళా సంఘాలు? వీధుల్లో సువార్త చేస్తూ ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే వారిని మహిళలు అని కూడా చూడకుండా వారిని తరిమి కొడుతూ ఉన్నారు, వారిని బూతులు తిడతా ఉన్నారు. అప్పుడు ఏమైపోయినాయి మీ యొక్క మహిళా సంఘాలు? మీ పోరాటము స్త్రీలందరి కొరక, లేకపోతే కేవలము హిందూ స్త్రీల కొరకు మాత్రమేనా? ఇప్పుడు కరుణాకర్ సుగ్న చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. అక్కడే తగలడతారు. ఇప్పుడు వీడు హిందూగా ఉన్నప్పుడు వీళ్ళమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ హిందువులు, వాళ్ళు కూడా పూలు పెట్టుకుని ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వేసిలా, వీడు వేసి పుట్టాడా? రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ, చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి, అవి పెట్టుకోవాలి అక్కడ. చర్చిల్లో ఎందుకు అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ వాతావరణం అలాంటిది కాబట్టి అక్కడ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. కరుణాకర్ సుగ్న చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇందులో రెండు విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీకు స్త్రీల పట్ల నిజంగా అంత గౌరవము, మర్యాద ఉన్నట్లయితే షాలేం రాజు గారు అమ్మగారు, వారి యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీలు, వారు స్త్రీలుగా నీకు అనిపించడం లేదా? వారిని అత్యంత దుర్భాష మాట్లాడిన వీడిని మరి స్త్రీల పట్ల గౌరవం ఉన్నట్లు మనం ఎలా భావించాలి? రెండోదిగా, చర్చ్ ఎదురుగా కండోమ్స్ పెట్టుకోండి, మీకు వ్యాపారం బాగా సాగుద్ది అని అంటూ ఉన్నాడు. అంటే చర్చికి వెళ్ళే స్త్రీలందరూ వ్యభిచారులనే వీడి యొక్క దృష్టిలో ఉద్దేశము. ఆలోచన చేద్దాం, నిజంగా స్త్రీల పట్ల వీడికి ప్రేమ ఉందని మీరు భావించినట్లయితే మీరు మోసపోయినట్లే. ఇప్పుడు లలిత్ కుమార్ యొక్క వ్యాఖ్యలు కూడా విని లలిత్ కుమార్కి స్త్రీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, గౌరవం ఉందో మనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు 4 ఫాదర్స్ గురించి కూడా నేను సినిమా తీస్తాను, జీసస్ 4 ఫాదర్స్ అని చెప్పేసి. 4 ఫాదర్స్ అంటే పూర్వీకులు కాదు, యేసుక్రీస్తుకున్న 4 తండ్రుల గురించి. ఓకే, దాని మీద కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తాను. ఓకే, యేసు పుట్టినట్లుగా 4 కథనాలు ఉన్నాయి. ఏది? ఈ పరిశుద్ధాత్మ కాకుండా. ఒకటి పేరేమో ప్యాంథరస్, ఇంకోటి పేరేమో ఆక్టేవియస్, ఇంకోటి పేరు అగస్టస్, ఇంకోటి పేరు క్వింటోస్. 4 వ్యక్తులు. ఈ 4 వ్యక్తులతో మేరీ యేసుని కనింది అని చెప్పేసి మనకి కొన్ని స్టోరీస్ అందుబాటులో ఉన్నాయి గూగుల్లోనే. వాళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా హిస్టోరియన్స్. ఇది కాకుండా మేరీకి ఒక భర్త ఉన్నాడు, యోసేపు అని చెప్పేసి. మరి అతని పాత్ర ఎంతో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ పాత్ర ఉంది మళ్ళీ పుట్టడంలోని ఇంకో స్టోరీ కూడా చెప్తారు. మొత్తం వెరసి మేరీకి జీవితంలో 6 మగవాళ్ళు, అందులో 4 యేసుక్రీస్తుకి తండ్రి లాంటి వాళ్ళు, ఒకడు తండ్రిగా ఎంచబడ్డవాడు అని చెప్తారు. ఇప్పుడు లలిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు కదా. ఇతనికి స్త్రీల పట్ల అంత గౌరవమే ఉంటే యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ గురించి ఇంత అసభ్యంగా అతడు మాట్లాడతాడా? ఎంతమందికి పుట్టాడు యేసుక్రీస్తు అని అతడు అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఇతడికి స్త్రీల పట్ల గౌరవం ఉందా? స్త్రీల పట్ల వీరికి ప్రేమ ఉందా? వీరికి నిజానికి స్త్రీల పట్ల ప్రేమ, గౌరవం కాదు, క్రైస్తవ్యం మీద దాడి చేయాలి, తద్వారా వీరు ధనాన్ని కూడబెట్టుకోవాలి, అకౌంట్ నెంబర్లు వేయటం ద్వారా, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయటం ద్వారా వీరికి ధనం వస్తుంది కనుక ఇలాంటి దాడులు చేస్తున్నారు. కానీ వీరికి హిందూ ధర్మం మీద కానీ, స్త్రీల పట్ల కానీ ఎలాంటి గౌరవము లేనేలేదు. క్రైస్తవులు కూడా ఇక మీదటైనా మీరు మేలుకొనాల్సినటువంటి అవసరము వచ్చేసింది. క్రైస్తవులు కేవలము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మీ యొక్క హక్కులను మీరు తెలుసుకోవాలి, ఆ హక్కుల కొరకు పోరాడాలి. అట్టివారిగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.